విశాఖలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో వాళ్ళిద్దరూ కూడా కీలక నిందితులుగా భావిస్తున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఇప్పటికే అరెస్టు చేసిన 11 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ పడింది. విశాఖలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో వాళ్ళిద్దరూ కూడా కీలక నిందితులుగా భావిస్తున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన 11 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ పడింది. విశాఖ మైనర్ బాలిక కేసు అప్డేట్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రెసెంట్ అయితే 11 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఇద్దరు అయితే దొరకలేదు. సో దాంట్లో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మైనర్ బాలిక ఈ రేపుకు సంబంధించి ఇప్పటికీ 11 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. కోర్టు కూడా వాళ్ళకి 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. జనవరి 12 వరకు రిమాండ్ విధించడంతో వాళ్ళని సెంట్రల్ జైలుకి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 11 మందిలో మొత్తం 10 మంది అంటే 8 మంది ఫోటోగ్రాఫర్స్, ఇద్దరు లాడ్జికి సంబంధించినటువంటి వాళ్ళగా తెలుస్తుంది. దీంట్లో కీలకంగా ఉన్నటువంటి మరొక ఇద్దరు, అంటే ఈ బాలికకు సంబంధించినటువంటి ప్రియుడు, అదేవిధంగా అతని స్నేహితుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ళిద్దరికి సంబంధించి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు వాళ్ళ గురించి గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అంటే ఒక పక్కన మహిళా సంఘాల ఆందోళన, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా కొంతమంది రెస్పాండ్ అయినటువంటి నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా ఈ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ మీద రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో విశాఖ సిపి హుటాహుటిన దీని దర్యాప్తును అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 4th టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. గతంలో కూడా ఇదే విధమైనటువంటి కేసులు నమోదైనా వాటికి పరిష్కారం అయితే దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు నీరుగారుతుందని అనుకుంటున్నటువంటి టైంలో సిపి దీని మీద కొంచెం దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో 11 మందిని అయితే అదుపులోకి తీసుకుని ఈ రోజు, అంటే వాళ్ళందరినీ కూడా నిన్నే అదుపులో తీసుకుని దీని మీద అయితే సమగ్ర విచారణ జరిపినట్టు తెలిసింది. ఎక్కడెక్కడ లాడ్జెస్ లో ఉంచారు, అదేవిధంగా ప్రియుడు ఉన్నటువంటి లాడ్జ్ ఎక్కడ, అతని స్నేహితుడు కలిసి ఉన్నటువంటి లాడ్జ్ ఎక్కడ, అదేవిధంగా ఈ ఫోటోగ్రాఫర్స్ ఎక్కడ ఉంచారు అనే దాని మీద విచారణ జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనితో పాటుగా సీసీ కెమెరా ఫుటేజ్ ప్రతిదాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పోలీసులు వీళ్ళైతే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ విధించడంతో వాళ్ళని ఈ సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. జనవరి 12 వరకు ఈ రిమాండ్ అయితే కొనసాగుతుంది. మరొక ఇద్దరు అరెస్ట్ చేస్తే గానీ ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం బాలికకు సంబంధించి ఆమె వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచినటువంటి పోలీసులు ఆమెకి మెడికల్ టెస్టులు నిర్వహించి రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ విశాఖ లాంటి ఒక మహానగరంలో ఇలాంటి గ్యాంగ్ రేప్ జరగడం అనేది శోచనీయంగానే చెప్పాలి. ఎందుకంటే విశాఖ సిటీ రెప్యుటేషన్ తో పాటుగా ఇక్కడ బీచ్ లోకి నిరంతరం వచ్చే టూరిస్టులు కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే భయపడే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ల విషయంలో వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఫోటోలు తీయడం, వాటిని చూపించి ఫోన్ నెంబర్లు తీసుకోవడం, హెరాస్ చేయడం ఇది ఒక కీచక పర్వం ఉందనేది ఆరోపణలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో వారు పోలీసులు అటు బీచ్ లో పెట్రోలింగ్ చేయడం, సీసీ కెమెరాలు అరేంజ్ చేయడంతో పాటుగా ఈ లాడ్జెస్ లో నిరంతరం ఈ పర్యవేక్షణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే సిపి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గత 3 రోజుల నుంచి ఒక హాట్ టాపిక్ గా ఉన్నటువంటి బాలిక గ్యాంగ్ రేప్ సంబంధించి 11 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళని జైలుకి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజు.